హై గైస్ ఈ వీడియోలో మనం ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కి 3 పేజెస్ బిల్డ్ చేసాము. ఒకటి హోమ్ పేజ్, రెండోది ప్రొడక్ట్ పేజ్, ఇంకొకటి కార్ట్ పేజ్ అన్నమాట. అండ్ లాస్ట్‌లో అసైన్‌మెంట్ కూడా ఉంది. అసైన్‌మెంట్ మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీకు ఇంకొద్దిగా గ్రిప్ వస్తది. అసలు ఒక వెబ్‌సైట్‌ని ఎలా బిల్డ్ చేయొచ్చు అన్న దాని మీద. అండ్ ఈ వెబ్‌సైట్‌లో మనం ఒక మాక్ డేటా ఏపీఐ వాడామన్నమాట. అంటే వేరే వాళ్ళ సర్వీస్‌ని మనం ఈ వెబ్‌సైట్‌లో వాడాం. కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కొద్దిగా బాగా అర్థమవుతది. ఎలా కోడ్ చేయాలి, ఎలా పేజెస్ అవి బిల్డ్ చేయాలని. అండ్ ఈ వీడియోలో వాడిన కోడ్ అంతా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో సెండ్ చేస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఛానెల్ కింద మీరు రావడం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి మీకు ఒకటి వస్తది. ఎవ్రీ వీడియో అయితే ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తది. లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఇంకొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తది. కాబట్టి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్ మనం ఎప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నా సరే మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ npm క్రియేట్ lead@latest. ఓకేనా? సో ఇప్పుడు ఈ కమాండ్ ద్వారా ఏమవుతుంది అంటే ప్రాజెక్ట్‌కి కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ ఇన్‌స్టాల్ అవుతాయి మన సిస్టమ్‌లో. ఓకే. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏమిద్దామంటే ఈ-కామర్స్ అని ఇద్దాం. ఓకే. మీకు ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. నేను జస్ట్ ఈ-కామర్స్ అని ఇచ్చా. సో రియాక్ట్ సెలెక్ట్ చేయండి. వేరియంట్ జావాస్క్రిప్ట్. ఓకే. చేశాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రస్తుతానికి మనకి ఉన్న టెర్మినల్ ఈ డెమో అన్న ఫోల్డర్‌లో ఉంది. ఓకే. ఈ డెమో అనేది మన పేరెంట్ ఫోల్డర్. ప్రస్తుతానికి ఈ టెర్మినల్ ఏ లొకేషన్‌లో ఉంది? ఈ డెమో అన్న లొకేషన్‌లో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సీడీ ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము ఈ-కామర్స్ కదా. కాబట్టి సీడీ స్పేస్ ఇచ్చి ఈసీ అని కొట్టినప్పుడు ట్యాబ్ కొట్టామనుకోండి, ఈసీ పేరుతో ఈ ఈ-కామర్స్ అన్నది ఒకటే ఉంది కాబట్టి అది మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా టెర్మినల్ కూడా ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉంది. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏది ఈ-కామర్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే npm ఇన్‌స్టాల్. సో ఈ కమాండ్ ద్వారా ఏమవుతుంది మనకి ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి ఏమేమి ఫైల్స్ కావాలో, ఏమేమి మాడ్యూల్స్ కావాలో అవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోతాయి మన సిస్టమ్‌లో. కాబట్టి ఎంటర్ కొట్టండి. కొన్నిసార్లు తక్కువ టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు మాత్రం ఎంత టైం తీసుకున్నా సరే లైట్ తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకి కావాల్సిన మాడ్యూల్స్ అన్ని ఇన్‌స్టాల్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం కమాండ్ రన్ చేయాలి అంటే ఈ npm run dev అన్నది రన్ చేయాలి. npm run dev. సో ఇప్పుడు మనకి మన సర్వర్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఇలాగ కాపీ చేయండి. కాపీ చేసి మనకి ఇష్టమైన బ్రౌజర్లో ఏదో ఒకటి పేస్ట్ చేసుకోండి. లేదు మనకు జస్ట్ ఏ బ్రౌజర్ అయినా సరే పర్వాలేదు అంటే డైరెక్ట్గా దీని మీద హోవర్ చేసి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఉంచి క్లిక్ చేయండి. ఓకేనా? డైరెక్ట్గా మీకు ఈ పేజ్ ఓపెన్. సో ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్ అవుట్పుట్. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే సోర్స్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు మెయిన్గా 3 ఫైల్స్ ఉంటాయి. ఒకటి app.css, రెండోది app.jsx, ఇంకొకటి index.css. ఓకేనా? మీరు ఇప్పుడు ఫస్ట్ ఈ app.cssలోకి వెళ్ళి ఆడిచ్చిన కోడ్ అంతా డిలీట్ చేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ app.jsxకి వెళ్ళండి. app.jsxలో ఇక్కడ చూసారా రిటర్న్ లోపల ఆడు ఎంత ఇస్తే అంత కోడ్ మొత్తం డిలీట్ చేసి సేవ్ చేసుకోండి. ఇదంతా కూడా డిలీట్ చేసాను. ఓకే. సెట్. నెక్స్ట్ ఈ index.css ఫైల్ ఉంది కదా, ఆ index.css ఫైల్లో కూడా వెళ్ళి మొత్తం ఎంత ఉంటే అంతా డిలీట్ చేసేయండి. సెట్. సో ఇప్పుడు మనం ఈ డిలీట్ చేసుకోవడం అయిపోయాక మన ప్రాజెక్ట్లో ఇప్పుడు బూట్ స్ట్రాప్ వాడతాం కదా, కాబట్టి ఈసారి కూడా బూట్ స్ట్రాపే వాడతాం. బట్ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్లో బూట్ స్ట్రాప్ వాడతాం, రియాక్ట్ బూట్ స్ట్రాప్ వాడతాం. రియాక్ట్ బూట్ స్ట్రాప్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రియాక్ట్ బూట్ స్ట్రాప్కి వెళ్తే మనకు ఫస్ట్ ఈ పేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ కొడితే మీరు ఈ పేజ్కి వెళ్తారు. ఈ పేజ్లో ఆడొక కమాండ్ ఇస్తాడు. సో ఈ కమాండ్ని ఇలా కాపీ చేసుకొని మనకి మన టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్లోనే ఇక్కడ ప్లస్ కొట్టారు అనుకోండి, కొత్త టెర్మినల్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందాక చేసినట్టు ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి మార్చాలి ఈ టెర్మినల్ని. మారింది. ఇప్పుడు మనం ఇందాక ఒక కమాండ్ కాపీ చేసాం కదా, ఆ కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడు లాగా మనం బూట్ స్ట్రాప్ సీడీ అని వాడకుండా ఇప్పుడు మొత్తం ఆ బూట్ స్ట్రాప్ని మన అప్లికేషన్లో ఇన్స్టాల్ చేసేస్తాం. ఇన్స్టాల్ అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ main.jsx ఫైల్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఈ 2 లైన్స్ని ఇలాగా పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఫైన్. సో ఇక్కడ ఈ 2 లైన్లు ఎందుకు పేస్ట్ చేసామంటే మనం బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసాము, బాగుంది. ఇప్పుడు ఈ main.jsx అనేది మన హోల్ అప్లికేషన్కి పేరెంట్ ఫోల్డర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వేరేగా క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ అన్ని ఈ యాప్ కాంపోనెంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ డైరెక్ట్గా ఈ యాప్ కాంపోనెంట్ని ఈ main.jsx ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాడతాం. కాబట్టి అల్టిమేట్గా ఏంటి, మొత్తం మన హోల్ అప్లికేషన్కి ఈ main.jsx అన్నది పేరెంట్ కాంపోనెంట్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే మనం త్రూ అవుట్ అప్లికేషన్ ఎక్కడైనా సరే బూట్ స్ట్రాప్ వాడుకోవచ్చు. సెట్. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, పేజెస్. ఓకే. ఇప్పుడు ఆ పేజెస్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి, హోమ్ పేజ్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఆ హోమ్ ఫోల్డర్ లోపల ఫస్ట్ home.jsx, దాంతోపాటు home.css. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ home.jsxలోకి వెళ్ళండి. ఇంపోర్ట్ home.css. ఫస్ట్ ఆ home.cssని దీనికి లింక్ చేయండి. నెక్స్ట్ ఏంటి, ఇంపోర్ట్ రియాక్ట్. దాని తర్వాత కాంపోనెంట్ క్రియేట్ చేయండి, ఫంక్షన్ హోమ్. ఓకేనా? రిటర్న్ స్టేట్మెంట్ రాయండి.
బ్రాకెట్స్ పెట్టండి, లోపల హోమ్ పేజ్. సరిపోయింది. బట్ ఇప్పుడు కాంపోనెంట్ని క్రియేట్ చేసాం, బాగుంది. బట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్. ఓకేనా, ఇది మన కాంపోనెంట్ నేమ్, ఇది మన ఫైల్ నేమ్. ఎప్పుడు కూడా మన కాంపోనెంట్ నేమ్, మన ఫైల్ నేమ్ రెండు సేమ్ ఉంచుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు ఈ కేసులో మనం ఏం చేసాము, home.jsx అనేది ఫైల్ నేమ్, హోమ్ అనేది కాంపోనెంట్ నేమ్. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ఈ యాప్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ హోమ్ అని కొట్టగానే దానికి అదే ఆ రిలేటివ్ పాత్ అన్నది తీసుకుంటుంది VS కోడ్. కాబట్టి ఎంటర్ చేసి ఇప్పుడు ఇక్కడ హోమ్ ఇలా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆ పేజ్కి వెళ్ళాం అనుకోండి, చూసారా ఇందాక చూసిన అవుట్పుట్ అంతా పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది, ఈ హోమ్ పేజ్ అన్నది వచ్చింది. అది మరీ చిన్నదైపోయింది కాబట్టి జస్ట్ అంతగా H1 పెట్టండి, హోమ్ పేజ్. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం అమెజాన్లో చూస్తాం కదా, అమెజాన్ పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ nav బార్ వస్తుంది. nav బార్ కింద ఈ క్యారజల్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆ nav బార్ పెడదాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, కాంపోనెంట్స్ అన్న బటన్ ఉంది కదా, ఆ కాంపోనెంట్స్ అన్న బటన్ కొట్టండి. కొడితే మనకి ఇలా ఈ సైడ్ బార్లో nav బార్స్ అని ఉంటుంది, అది కొట్టండి. కొడితే మనం అలా కిందకి వెళ్తే మనకి ఏం కావాలన్నా దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, nav బార్లో ఈ సెర్చ్ బార్ కూడా ఉండాలి. ఓకే, అంటే ఇది. సో ఇప్పుడు మనం ఈ హోల్ కాంపోనెంట్ని ఇలా కాపీ చేసుకొని, మనం ఇందాక ఈ పేజెస్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, సేమ్ అలానే మళ్ళీ సోర్స్ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆ ఫోల్డర్ పేరు ఏంటి, కాంపోనెంట్స్. ఓకే, దీని లోపల nav బార్ అన్నది ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి, దాని లోపల మళ్ళీ ఇందాక navbar.jsx ఇక్కడ అది పేస్ట్ చేయండి. ఓకే, ఈ కాంపోనెంట్ పేరు కూడా nav బార్ అని పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు మన కాంపోనెంట్ నేమ్, మన ఫైల్ నేమ్ రెండు సేమే ఉన్నాయి. ఇప్పుడు ఈ nav బార్ మనకి త్రూ అవుట్ అప్లికేషన్ ఉండాలి కాబట్టి మనం డైరెక్ట్గా ఈ app.jsx ఫైల్లోనే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంపోర్ట్ nav బార్, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ nav బార్ అన్నది ఇలా పెట్టుకుంటే మన పేజ్లోకి nav బార్ వచ్చేస్తుంది. ఓకే, మనకి అక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఆల్రెడీ సేమ్ ఇదే పేరుతో ఒకటి ఉంది కాబట్టి స్టోర్ nav బార్ అని ఇవ్వండి. ఓకే, ఇచ్చి ఇక్కడ మనం కాంపోనెంట్ పేరు మార్చాం కాబట్టి ఇక్కడ యాప్లోకి వెళ్ళండి, ఇది ఇలా తీసేసి ఇంపోర్ట్ స్టోర్ nav బార్, ఇది ఇక్కడ ఇలా పెట్టండి. ఇప్పుడు మనకి పేజ్ లోడ్ అయ్యాక ఇక్కడ చూసారా మనకి nav బార్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మనకి ఏమేమి వద్దు, ఇవేమి వద్దు కదా, ఈ హోమ్ అక్కర్లేదు, లింక్ అక్కర్లేదు, ఈ కోడ్ అంతా అక్కర్లేదు, తీసేయండి. ఇది కూడా అక్కర్లేదు కదా, కాబట్టి ఇది కూడా తీసి ఇప్పుడు చేస్తే ఇది చూసారా మొత్తం అంతా పోయింది. ఓన్లీ ఈ చివరిని ఇది ఒకటి ఉంది, ఈ బటన్ ఉంది, ఇటు సైడ్ పేరు ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మై స్టోర్ అన్నది పెట్టండి, వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి, మనకి అమెజాన్లో చూస్తాం కదా ఇమేజెస్ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అలా మారుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనకి మన పేజ్లో కావాలి. సో అది ఎలా చేస్తాము అంటే, మనకి గూగుల్లో రియాక్ట్ స్లిక్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్ తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, డోంట్ వరీ. బట్ మీరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ APIs అన్నది పట్టాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంది కదా, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళండి. వెళ్ళాక మనకి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఇలా వెళ్తుంది, ఇక్కడ చూసారా ఇమేజ్ ఇలా మారుతూ ఉంటుంది. ఇంకొకటి రెస్పాన్సివ్, ఇంకొకటి రీసైజబుల్, మల్టిపుల్ రోస్. మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ అడాప్టివ్ హైట్ అన్నది తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ అడాప్టివ్ హైట్ అన్నది కాంపోనెంట్ ఉంది కదా, ఇది ఇలా కాపీ చేసుకొని మన కాంపోనెంట్స్ ఫోల్డర్ ఉంది కదా, కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఇంకొకటి ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఏంటిది, క్యారజుల్. దీన్ని మనం క్యారజుల్ అంటాం అనమాట. ఓకేనా, సో carousel.jsx ఇక్కడ ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మనకి డైరెక్ట్ రన్ అయిపోతుందా, అవ్వదు. ఎందుకంటే మనం దీనికి కూడా కొన్ని ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఇప్పుడు డాక్స్ అన్నది కదా, ఆ డాక్స్లోకి వెళ్తే ఆడు ఒక కమాండ్ ఇస్తాడు. ఆ కమాండ్ కాపీ చేసి మనం ఇందాక బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొక కమాండ్ ఉంది, ఇది కూడా పేస్ట్ చేయండి, చేసి ఎంటర్ కొడితే మనకి ఈ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. సెట్. ఇప్పుడు మనం వాడు ఇక్కడ ఈ 2 ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు కదా, ఆ 2 ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నామంటే ఈ మాడ్యూల్ తాలూకా .css ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని మన హోమ్ పేజ్లోనే కదా కావాలి. ఇప్పుడు ఈ nav బార్ లాగా మొత్తం మన త్రూ అవుట్ అప్లికేషన్ కాదు, ఓన్లీ హోమ్ పేజ్లో వస్తే చాలు. కాబట్టి హోమ్ పేజ్లోకి వెళ్తాం. దానికన్నా ముందు ఇప్పుడు ఇక్కడ ఈ అడాప్టివ్ హైట్ అనేది ఉంది కదా, కాంపోనెంట్ నేమ్, దీన్ని అడాప్టివ్ హైట్ నుంచి క్యారజుల్కి మార్చాలి. క్యారజుల్
సో ఇప్పుడు కాంపోనెంట్ నేమ్ ఈ పైన ఉన్న ఫైల్ నేమ్ రెండు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ క్యారజల్. ఓకే, మనకి ఇక్కడ ఈ హోమ్ పేజ్ అన్నది టెక్స్ట్ తీసాను, లేదా క్యారజల్ అన్నది పెడతాం. ఇప్పుడు మనం ఈ పేజ్కి వెళ్తే ఇక్కడ చూసారా మనకు టెక్స్ట్ మారుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 1 to 6 బదులు మనకి ఇమేజెస్ కావాలి. కాబట్టి ఇమేజెస్ కావాలంటే ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి, ఇమేజ్ ఉండాలి. సో ఈ ఇమేజెస్ అన్ని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ముందు. ఓకేనా, సో ఈ ఇమేజ్ అన్ని మీకు కావాలంటే మీరు ఆ కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు టెలిగ్రామ్లో ఎలానో సెండ్ చేస్తాను మీరు ఈ వీడియో చూసే టైంకి. కాబట్టి మీకు కూడా ఇమేజ్ అన్నో దొరుకుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తామంటే మనకి దగ్గర ప్రస్తుతానికి 2 ఇమేజ్ ఉన్నాయి. ఓకే, ఒకటి షాపింగ్ అన్నది, ఇంకొకటి ఈ కపుల్ షాపింగ్ అన్నది. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర 2 ఇమేజ్ ఉన్నాయి కాబట్టి మిగతావన్నీ తీసేయండి. సెట్ ఈ డివ్ లోపల మనకి ఏం కావాలి, ఇమేజ్ ట్యాగ్ కావాలి. ఇమేజ్ ట్యాగ్ లోపల ఆ ఇమేజ్ తాలూకా లొకేషన్ ఏంటి, public/shopping.jpg ఇలా ఇచ్చామనుకోండి. ఇక్కడ చూసారా ఇమేజ్ వచ్చింది, పెద్దది అవుతుంది. నేను చేస్తాను ఇప్పుడు. సో సేమ్ అలానే ఇక్కడ కూడా పెట్టుకొని ఇక్కడ కపుల్ షాపింగ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ సరిపోయి, ఓకే, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఒకదాని పక్కన ఒకటి రావాలి కాబట్టి అది కూడా చేద్దాము. 1 by 1 వెళ్దాం. ఓకే, మనకి మొత్తం స్క్రీన్ అంతా ఇదే వచ్చేస్తే ఇంకా మనం మిగతా వాళ్ళు ఏం చూస్తారు అవ్వదు కదా. కాబట్టి ఇక్కడ హైట్ ఈక్వల్ టు 500 పిక్సెల్. ఓకే, సేమ్ అలానే ఇది కూడా ఇక్కడ పెడతాం. ఓకే, సో సరిపోయింది. సో ఇప్పుడు మనకి ఇమేజ్ ఇలా సెట్ అయింది. బట్ మనకి ఎలా కావాలి అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కావాలి కదా. కాబట్టి విడ్త్ 100%. సేమ్ అదే ఇక్కడ కూడా పేస్ట్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ చూసారా సాగిపోయింది మొత్తం. కాబట్టి ఇప్పుడు స్టైల్, ఆబ్జెక్ట్, ఫిట్, కవర్, ఆబ్జెక్ట్ పొజిషన్, సెంటర్. ఇప్పుడు మీరు ఈ ఆరెంజ్ చూస్తే ఇక్కడ చూసారా స్ట్రెచ్ అవ్వలేదు, ఇమేజ్ అంతా కరెక్ట్గా సెట్ అయింది. సేమ్ అలానే ఇక్కడ కూడా మనం చేస్తాం. ఓకే, సో ఇది ఇలా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇప్పుడు మనకి 2 ఇమేజ్ సరిపోయింది. ఇప్పుడు మనం కావాలంటే బాటమ్ అని పెడితే ఇక్కడ చూసారా వాళ్ళ షాపింగ్ కార్ట్స్ అన్నీ వచ్చాయి. బట్ మనకి ఇంకొద్ది హైట్ పెరిగితే బాగుంటుంది స్క్రీన్లో. కాబట్టి సరిపోయింది. ఓకే, దీన్ని మనం సెంటర్కే మారుద్దాం. సో ఇప్పుడు మనకి క్యారజల్ సెట్ అయింది. బట్ ఇంకొకటి మిస్ అవుతుంది. మనకి ఏం మిస్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఇలా డ్రాగ్ చేస్తేనే తప్ప ఇమేజెస్ మారట్లేదు. కానీ మనకి ఏం కావాలి, ఇమేజ్ అంటే దాని అంతటా అదే ఆటో ప్లేలో వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడికి ఇలా వెళ్తే మనకి ఇక్కడ ఆటో ప్లే అనేది ఉంటుంది. ఆటో ప్లే సెలెక్ట్ చేశాక మనకి ఈ సెట్టింగ్స్ అన్న వేరియబుల్లో మనకి ఇక్కడ 3 కీస్ ఉంటాయి. ఓకే, సో ఆ 3 కీస్ని ఇలా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆటో ప్లే స్పీడ్ తీసేసి ఈ 2000 కాస్త 500 పెట్టండి. సో ఇప్పుడు మనకి ఆటో ప్లేలోకి వెళ్ళిపోతుంది. ఏదో కావాలంటే చూడండి, నేను ఏం చేయట్లే, నా చేతులు ఎక్కడ ఉన్నాయి, మౌస్ కదలలేదు. సో ఇప్పుడు ఇది ఆటో ప్లేలో వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే ఇక్కడ చూసారా ఇది కొద్దిగా అటు ఇటు వెళ్తుంది, మనకి అదొద్దు. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ యాప్లో ఉంది కదా ఇక్కడ ఈ డివ్ అనివ్వండి, ఫ్రాగ్మెంట్స్ బదులు డివ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఇచ్చి ఓవర్ఫ్లో హిడెన్. సో ఇప్పుడు మనకి ఇంకా ఇమేజ్ లెఫ్ట్కి రైట్కి ఓవర్ఫ్లో అయిపోవడం ఉండదు. ఓకేనా, ఇప్పుడు కావాలని చూడండి మనకి విండో కరెక్ట్గా ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఓకే, సో ఒకటి సెట్. మనకి దాని కింద ఏం కావాలి అంటే కేటగిరీస్ కావాలి. ఓకే, సో కేటగిరీస్ మనకి ఎలా కావాలి అంటే జస్ట్ ఒక కార్డ్లా కావాలి. కాబట్టి మళ్ళీ మన బూట్ స్ట్రాప్లోకి వెళ్ళండి, కార్డ్స్ అని ఉందా, కార్డ్స్లో కొడితే మనకి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, సో మనకి కావాల్సిన కార్డు ఇది. ఓకేనా, లేకపోతే ఇంకా కొద్దిగా అలా కిందకి వెళ్తే కింద ఇంకోటి ఉందేమో చూద్దాం. మనకి ఇలాంటిది కావాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ రావాలి, ఆ బ్యాక్గ్రౌండ్ పైన టెక్స్ట్ కావాలి కదా. కాబట్టి దీని లోపలికి ఇలా, కాబట్టి ఈ కాంపోనెంట్ కోడ్ని మనం ఇలా కాపీ చేసుకొని మన కాంపోనెంట్స్ ఫోల్డర్ ఉంది కదా, క్యారజల్, నేవర్ ఇవన్నీ ఉన్నాయి. సేమ్ అక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి. ఏంటది, కేటగిరీ card.jsx. ఓకే, అది ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మన హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఓకే, ఇంపోర్ట్, ఇక్కడ పేరు మార్చాలి చూసుకోండి, కేటగిరీ కార్డ్. పేరు మార్చాక మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కూడా, లేకపోతే అవుతుంది. కేటగిరీ కార్డ్. ఓకే, మన క్యారజల్ కిందనే కదా కావాలి, కాబట్టి డివ్ పెట్టండి, ఇక్కడ H1 పెట్టి కేటగిరీస్ అని పెట్టండి.
దాని కింద డివ్ పెట్టి ఇప్పుడు ఇక్కడ కేటగిరీ కార్డ్ని పెట్టాలి. ఓకేనా? సో మనకి ఇమేజ్ సాగిపోయింది కాబట్టి మనం ఆ కేటగిరీ కార్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బీజీ డార్క్ ఇదంతా సరిపోయింది, టెక్స్ట్ వైట్ కూడా సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే స్టైల్ ఇచ్చి విడ్త్ ఈక్వల్ టు 250 పిక్సెల్, హైట్ 250 పిక్సెల్ ఇద్దాం. ఓకే, మనకు స్క్వేర్లా వస్తే చాలు. ఇక్కడ చూసారా స్క్వేర్లా వచ్చిందా? లోపల ఇమేజ్ కూడా మనకి ఏం కావాలి, మన దగ్గర ఉంది పబ్లిక్ క్లోజ్ డాట్ పిఎన్జి. ఇది చూసారా ఎంత క్లోజ్ వచ్చిందా? మనకి ఎంత అక్కర్లేదు, ఇది ఎలా తీసేయండి, తీసేసి క్లోతింగ్ అని ఇద్దాం. ఓకే, చూసారా ఇక్కడ క్లోతింగ్ అని వచ్చిందా? ఇప్పుడు మనం దాని కింద ఏం చేస్తామంటే స్టైలింగ్ ఇచ్చి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తాం. సెంటర్కి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ స్టైలింగ్లో ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ RGBA 000.7. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ మీద ఒక బ్లాక్ లేయర్ లాంటిది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి క్లోతింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఈ షర్ట్ అంతా మొత్తం బ్లాక్గా ఉంది కదా, అది తీసేయాలి. కాబట్టి ఈ బీజీ డార్క్ అనేది తీసేస్తాం. ఓకే, ఇప్పుడు సెట్ మనకి ఇది లేదు, హైట్ 200 పెడతాము. సో మనకి ఇక్కడ ఇలా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇలానే ఇంకొక 2-3 కేటగిరీస్ కావాలి. కాబట్టి హోమ్ పేజ్లోకి వెళ్ళండి. హోమ్ పేజ్లోనే దీన్ని ఒక 2-3 సార్లు కాపీ పేస్ట్ చేయండి. అన్నీ ఒకదాని కింద ఒకటి వస్తాయి. ఓకే, ఇప్పుడు క్లాస్ డీఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ కాకుండా ఈసారి స్టార్ పెడదాం. ఓకే, అన్నీ ఒకదాని పక్కన ఒకటి వచ్చాయి, బాగుంది. ఒకదాంతో ఒకటి పక్కన గ్యాప్ కావాలి కదా, కాబట్టి కాలం గ్యాప్ 3, ఒకదాంతో ఒకటి గ్యాప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ కేటగిరీ కార్డ్లోకి వెళ్ళి మనకి ఈ టెక్స్ట్ టైటిల్లో ఏముంది, క్లాతింగ్ కదా ఉంది. కాబట్టి స్టైలింగ్లో సేమ్ ఇది ఇచ్చినట్టే డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇప్పుడు మనకు ఆ క్లాతింగ్ అన్నది మధ్యలోకి వచ్చేస్తుంది. కావాలంటే మనం దీన్ని ఫాంట్ సైజ్ అది కూడా పెంచుకోవచ్చు. ఫాంట్ సైజ్ 35 పిక్సెల్స్ మరి పెద్ద అయిపోద్ది, పర్వాలేదు. ఓకే, ఉంచుదాం. ఓకేనా, మీకు ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే అందాక BR ట్యాగ్లో యాడ్ చేద్దాం. కొద్దిగా కిందకి ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇమేజ్ ఓవర్ఫ్లో అయిపోతుంది. కాబట్టి మనం ఈ కార్డ్ ఇమేజ్లోకి వెళ్ళి హైట్ ఇవ్వండి, హైట్ 200 పిక్సెల్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇది సెట్. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే మన ఐటమ్స్ కావాలి. ఓకే, H1 ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్స్ అనేస్తే వస్తుంది. ఈ BR ట్యాగ్లు అవి అందాక పేజీకి లాస్ట్లో పెడదాం. ఇలాంటివి ఇంకో వేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఎంతవరకు వెళ్ళచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ కావాలి, బట్ మన దగ్గర ప్రోడక్ట్స్ లేవు. మనం ఏం చేస్తామంటే గూగుల్లో మనకి ఈ డమ్మీ జేసన్ అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, వాడు ఏం చేస్తున్నాడు అంటే మనకి ఇప్పుడు ఈ-కామర్స్ ప్రోడక్ట్స్ అవి ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఆ ఈ-కామర్స్ ప్రోడక్ట్స్ అన్నిటిని మనకి పంపిస్తాడు API. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది ప్రోడక్ట్స్ అన్న లింక్ ఉంది, షో అవుట్పుట్ పడితే ఇక్కడ చూసారా మనకి ప్రోడక్ట్స్ అన్నీ ఎలా వస్తాయి. ఓకే, మనం కూడా చేయొచ్చు సేమ్ ఇది. మనం ఇక్కడికి ఈ లింక్ని ఇలా కాపీ చేయండి. కాపీ చేసి మనకు థండర్ ఆల్రెడీ తెలుసుగా, ఆ థండర్లోకి వెళ్ళి ఇవన్నీ గెట్టే. అవతలోడిది మనం ఏపీ వాడినా సరే మోస్ట్లీ గెట్టే ఉంటుంది. ఒకవేళ గెట్ కాదు అంటే వాడు మళ్ళీ మెన్షన్ చేస్తాడు, మెన్షన్ చేయలేదు అంటే గెట్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ మెథడ్ గెట్టే ఉంచండి, ప్రోడక్ట్స్ పెట్టండి. ఇక్కడ చూసారా మనకి ప్రోడక్ట్స్ అన్నీ వచ్చాయి. ఓకేనా, సో ఇప్పుడు సేమ్ ఇలానే మనం మన హోమ్ పేజ్లో రిక్వెస్ట్ పంపిద్దాం. రిక్వెస్ట్ పంపించడానికి ఇంకొక మాడ్యూల్ ఉంది. ఏంటి, మనం ఇప్పుడు ఫెచ్ వాడతాం, బట్ ఈసారి ఫెచ్ కాకుండా యాక్చువల్స్ అని ఉంటుంది. ఓకేనా, npm ఇన్స్టాల్ యాక్చువల్స్. ఇప్పుడు ఈ కమాండ్ ఇస్తే మనకి ఈ యాక్చువల్స్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. యాక్చువల్స్ అనేది మనం దేనికి వాడతామంటే మన వెబ్సైట్ నుంచి అవతలోడ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించడానికి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ యాక్చువల్స్ అని కొడతాం, యాక్చువల్స్ ఫ్రమ్ యాక్చువల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఒకటి రాయాలి మనం. ఇంపోర్ట్ యూజ్ ఎఫెక్ట్. ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఏం చేస్తుందంటే కాంపోనెంట్ ఒకసారి లోడ్ అవ్వగానే ఆ కాంపోనెంట్లో ఉన్న కోడ్ని ఒకసారి రన్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం డిపెండెన్సీ అరే అంటాం. సో ఇది ఖాళీగా ఉంచితే ఈ లోపల ఉన్న కోడ్ ఒక్కసారి రన్ అవుతుంది. ఓకే, కాబట్టి
axios డాట్ గెట్ ఆ లింక్ని ఇలా పేస్ట్ చేయండి సెట్. ఓకే, కాకపోతే ఇప్పుడు మనం దీన్ని ఒక ఫంక్షన్లో పెడతాం, ఫంక్షన్ గెట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఆ ఫంక్షన్ని యూజ్ అవుట్ లోపల పిలుద్దాం, గెట్ ప్రోడక్ట్స్. ఓకే, అండ్ సేమ్ అలానే ఇది నార్మల్ ఫంక్షన్ కాదు, అసింక్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మనం సర్వర్కి రిక్వెస్ట్ చేశాక ఆ రిక్వెస్ట్ నుంచి డేటా వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా, కాబట్టి అవైట్ పెడతాం. లెట్ కే ఈక్వల్ టు అవైట్, ఇదంతా వస్తుంది. ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కే అని కొడితే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ పేజ్కి వెళ్ళండి, కంట్రోల్ షిఫ్ట్ అయి కొడితే మనకి కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా డేటా లోపల ప్రోడక్ట్స్ అనేది ఉంది. ఇప్పుడు మనం అది ఎక్స్పాండ్ చేస్తే ఇదంతా మనకి ఇప్పుడు మన ఈ కామర్స్ ప్రోడక్ట్ లిస్ట్. ఓకే, మీకు ఇంకొద్ది క్లియర్గా కావాలంటే కే డాట్ డేటా డాట్ ప్రోడక్ట్స్. ఇంకేది మూవ్ చేయండి, మూవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా డైరెక్ట్గా ఆడిచ్చిన 30 ఐటమ్స్ మనకు అలా వచ్చేస్తాయి. సో ఇవి ఆడిచ్చిన 30 ఐటమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 30 ఐటమ్స్ని మనం ఒకటి 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 డిస్ప్లే చేయాలి. ఓకే, సో దానికి మనకి ఏం కావాలంటే సేమ్ ఎందాకట్లానే కార్డు కావాలి ఒకటి. కాబట్టి ఫస్ట్ నుంచి ఎలా వెళ్ళండి, మన యూస్ కేసుకు తగ్గ కార్డు ఎక్కడ ఉందో ఎత్తుకుందాం. ఓకే, సో నా యూస్ కేసుకు తగ్గ కార్డు ఇది. పైన ప్రోడక్ట్ ఇమేజ్ వస్తుంది, కింద ప్రోడక్ట్ టైటిల్ వస్తుంది, దాని కింద నా ప్రోడక్ట్ ప్రైస్ వస్తుంది. కాబట్టి ఇది ఇలా కాపీ చేసుకొని మనకి ఇక్కడ కాంపోనెంట్స్ ఫోల్డర్ ఉంది కదా, కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి. ఏంటి, ప్రోడక్ట్ కార్డ్ డాట్ జేఎస్ఎక్స్. ఇందాక మనం క్రియేట్ చేసింది కేటగిరీ కార్డ్, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నది ప్రోడక్ట్ కార్డ్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ కార్డ్లో మనం ఇది పేస్ట్ చేసుకొని ఈ కాంపోనెంట్ పేరు మార్చాలి, ప్రోడక్ట్ కార్డ్. సేమ్ అలానే ఇది. ఓకే, దీనికి మనం ఒక ప్రాప్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏంటి, ప్రోడక్ట్ అన్న ప్రాప్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంపోర్ట్ ప్రోడక్ట్ కార్డ్. ఓకే, ఈ కాంపోనెంట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి యూజ్ స్టేట్ కూడా కావాలి. సో ఇప్పుడు ఒక స్టేట్ పెట్టండి, కాన్స్ట్ యాప్, లేకపోతే యాప్ కాకుండా స్టోర్ ప్రోడక్ట్స్, సెట్ స్టోర్ ప్రోడక్ట్స్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ప్రస్తుతానికి అందాక ఎంటీ అరే ఇవ్వండి. ఓకే, ఎప్పుడైతే మనకి డేటా ఫెచ్ అయిపోతుందో అప్పుడు సెట్ స్టోర్ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా కే డాట్ డేటా డాట్ ప్రోడక్ట్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఎప్పుడైతే ఈ స్టోర్ ప్రోడక్ట్స్ అన్నవి అండ్ స్టోర్ ప్రోడక్ట్స్ డాట్ లెంత్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయిందో అప్పుడు ఈ స్టోర్ ప్రోడక్ట్స్ డాట్ మ్యాప్ ప్రోడక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే స్టోర్ ప్రోడక్ట్స్ దాని తాలూకా లెంత్ ఒకటికన్నా ఎక్కువ ఉందో అప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం మ్యాప్ చేస్తున్నాం. దేంతో చేస్తున్నాము అంటే రిటర్న్ ప్రోడక్ట్ కార్డ్. ఇప్పుడు ఇది సేవ్ చేస్తే ఇక్కడ చూసారా మనకి ఇన్ని వచ్చాయి. సో ఇవన్నీ లెక్కేస్తే మనకి 30 ఉంటాయి. ఓకే, ఎందుకంటే మన ప్రోడక్ట్ లిస్ట్ 30 ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కసారి ప్రోడక్ట్ కార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ కార్డు ఏమి ప్రాప్ యాక్సెప్ట్ చేస్తుంది, ప్రోడక్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ప్రోడక్ట్ ఈక్వల్ టు ప్రోడక్ట్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ డేటాలో ఏమేమి వస్తుంది, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఐడి ఉంది, టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, కేటగిరీ ఉంది, ప్రైస్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, టైటిల్ కావాలి, కేటగిరీ కావాలి, ప్రైస్ కావాలి కదా. కాబట్టి ప్రోడక్ట్ కార్డులోకి వెళ్ళండి, ఈ కార్డ్ టైటిల్ బదులు కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేసి ప్రోడక్ట్ డాట్ టైటిల్. ఇక్కడ చూసారా ఇవన్నీ మనకి ఏపీఐ నుంచి వచ్చిన డేటా. ఓకేనా, ఇమేజ్ కూడా సెట్ చేద్దాం మనం ఉన్న దేనికి ఒకటి సెట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ఇదంతా తీసేసి ప్రైస్ ఇలా పెట్టి మనకు ప్రైస్ కూడా చూపిస్తున్నాం కదా, డాలర్స్లో చూపిస్తున్నాం అనుకుందాము, ప్రోడక్ట్ డాట్ ప్రైస్. మళ్ళీ సేవ్ చేసి చూడండి, ఇక్కడ చూసారా ప్రైస్ మారిందా. ఓకే, మనకి బటన్ అక్కర్లేదు, తీసేయండి. మనకి ఇమేజ్ కావాలి, ఇమేజ్ కూడా వాడు ఒక కీ ఇస్తాడు, థంబ్నెయిల్ అని. అలా కిందకి వెళ్తే మనకి ఎక్కడో తగులుతుంది, ఇది చూసారా థంబ్నెయిల్. ఓకేనా, సో ఇప్పుడు ప్రోడక్ట్ డాట్ టైటిల్ అవి ఎలా చేసామో ప్రోడక్ట్ డాట్ థంబ్నెయిల్
చూసారా ఇమేజ్ అన్నీ వస్తాయి మనకి, ఇమేజ్ అన్నీ వస్తున్నాయి కదా. కాకపోతే ఇక్కడ మనకి ఏం కావాలి, అన్నీ ఒకదాని పక్కన ఒకటి కావాలి వీలైనంత వరకు. కాబట్టి హోమ్ పేజ్కి వెళ్ళండి, హోమ్ పేజ్ లోపల దీన్ని అంతటినీ కలిపి ఇంకొక డివ్లో పెట్టండి. పెట్టాక ఇక్కడ సేమ్ ఇందాకలాగే డీఫ్లెక్స్, జస్టిఫై, కంటెంట్, స్టార్ట్, కాలం, గ్యాప్ 3 ఇక్కడ చూసారా ఎన్ని వచ్చాయి. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ ర్యాప్. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ ర్యాప్ కొట్టాక ఒకదానికొకటి ఎన్ని వీలైతే అన్ని పడతాయి, మిగతా అన్ని కింద లైన్లోకి వెళ్తాయి. ఓకే, ఒకవేళ ఈ ఫ్లెక్స్ ర్యాప్ లేదనుకోండి, అన్నీ కలిపి ఒకే రోలో కుక్కో నిలిపోవడానికి ట్రై చేస్తాయి. ఇక్కడ చూసారా కింద ఏం లేవు, అన్నీ ఒకదాని కింద ఒకటి ఒకదాని పక్కన ఒకటి వచ్చాయి ఐటమ్స్ అన్ని. కాబట్టి మనకు అలా వద్దు, కాబట్టి ఫ్లెక్స్ ర్యాప్ పెడదాము. సో మనకి ఇక్కడ కార్డ్కి గ్యాప్ ఉంది, కానీ రోకి గ్యాప్ లేదు. కాబట్టి కాలం గ్యాప్ 3 లాగే రో గ్యాప్ 3. సో ఇప్పుడు మనకి ఇది కూడా సెట్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్న ప్రోడక్ట్స్ బై డిఫాల్ట్ మనకి 30 వస్తాయి. ఓకే, మనకి ఇంకా ఎక్కువ కావాలి అంటే మనం మళ్ళీ వీడి ఏపీఐ ఉంది కదా, ఆ ఏపీఐ లోపలికి మనం అలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ. ఇక్కడ ఇలా మీకు కిందకి వెళ్తే లిమిట్ అండ్ స్కిప్ ప్రోడక్ట్స్ అని ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు దీన్ని ఇలా కాపీ చేసుకొని ప్రోడక్ట్ కార్డ్లో కాదు, హోమ్ పేజ్లో ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ కాకుండా ఇదంతా అలా కామెంట్ చేసి ఉంచండి. ఇలా పెట్టండి. ఇక్కడ లిమిట్ 10 బదులు ఇప్పుడు సపోజ్ మనకు ఒక 100 కావాలనుకోండి, 100 పెడతాం. అప్పుడు మనకి 100 ప్రోడక్ట్స్ వస్తాయి. రిఫ్రెష్ చేస్తే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ప్రోడక్ట్స్ లిస్ట్ ఎక్కువ కదా. కాబట్టి చూసా ఇందాక మనకు 30 వచ్చాయి, ఇప్పుడు మనం 100కి పెంచాం కాబట్టి 100 ఐటమ్స్ వచ్చాయి. అదే మనకి 15 ఎన్నో కావాలనుకోండి, 15 పెట్టి రిఫ్రెష్ చేస్తాం. మ్యాక్సిమం 15 ఐటమ్స్ వస్తాయి. 1 2 3 4 5 6 6 2 12 + 3 15. ఓకే, సో సరిపోయింది. మనం జస్ట్ ఇక్కడ ఇంకొకటి చూపిద్దాం అనుకుంటున్నాం. ఏంటది, కేటగిరీ, ప్రోడక్ట్ డాట్ కేటగిరీ. ఇక్కడ చూసారా డాలర్ కేటగిరీ అది వస్తుంది. ఇక్కడ చూసారా కేటగిరీ బ్యూటీ, కేటగిరీ ఫ్రాగ్రెన్సెస్, కేటగిరీ ఫర్నిచర్, కేటగిరీ ఫ్రాగ్రెన్సెస్, ఇవన్నీ ఇచ్చాడు. సో ఇదంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఏబిఐ నుంచి వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ హోమ్ పేజ్ వరకు సెట్. ఇప్పుడు మన హోమ్ పేజ్ చూడండి, పైన ఇమేజ్ మారుతూ ఉంటాయి ఇలాగా, దాని కింద ఇవన్నీ ఉంటాయి కేటగిరీస్, దాని కింద మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు సేమ్ అలానే మనం ఇక్కడ ఏం చేస్తాము, మన దగ్గర ఓన్లీ క్లోతింగ్ కేటగిరీ కాదు కదా, ఇంకా మిగతా కేటగిరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రోడక్ట్ కార్డ్ లాగే కేటగిరీ కార్డ్ లోపలికి వెళ్ళి ఫైల్ నేము, కేటగిరీ నేము ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే బ్యాక్ టిక్స్ పెట్టండి, ఇన్వర్టెడ్ టిక్స్ అంటాం. ఓకే, ఇలా పెట్టి మనకి ఇక్కడ ఫైల్ నేమ్ కావాలి. ఇక్కడ క్లాతింగ్ బదులు కేటగిరీ నేమ్ మనం ఏమి ఇస్తున్నామో అది కావాలి. హోమ్ పేజ్కి వెళ్ళండి, ఇందాక ఇదంతా ఉంది కదా, ఇక్కడ ఫైల్ నేమ్ ప్రాప్ ఒకటి, కేటగిరీ నేమ్ ప్రాప్ ఒకటి. ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ పబ్లిక్ ఫోటోలో ఓపెన్ చేయండి. ఇవన్నీ నేను ఇందాక డౌన్లోడ్ చేసుకున్నది, beauty.png ఒకటి, boxes.jpg, clothes.png. ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్ ఇది మనం ఇందాక ఆల్రెడీ చూస్తాం. ఇది ఎలక్ట్రానిక్స్, ఇది ఫుడ్, ఇలా మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఫైల్ నేమ్ food.png, కేటగిరీ నేమ్ ఏంటి ఫుడ్. ఓకే, clothes.png, క్లాత్స్. సేమ్ అలానే ఇక్కడ ఎత్తుకండి, కిచెన్ ఉంది, కిచెన్ అప్లయన్సెస్, మన ఫైల్ నేమ్ ఏంటి కిచెన్. ఇలా అన్నీ ఇస్తే ఇక్కడ చూసారా మారుతున్నాయి. మనకు అలా ఫర్నిచర్ కావాలంటే ఫర్నిచర్ ఇచ్చుకోవచ్చు, furniture.png, ఫర్నిచర్. ఇక్కడ చూసారా సరిపోయిందా. సో మనకి ఇదంతా సెట్. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇప్పుడు ఇది ఎలా సెలెక్ట్ చేస్తే ఈ ప్రోడక్ట్ తాలూకా డిస్క్రిప్షన్ అంతా రావాలి. ఓకేనా, అంటే ప్రోడక్ట్ పేజ్ కావాలి మనకి. ఓకే, సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే పేజెస్లోకి వెళ్ళి ఇందాక మనం హోమ్ పేజ్ క్రియేట్ చేసాం కదా, సేమ్ అలానే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఈ ఫోల్డర్లో ఏముంటుంది, మన ప్రోడక్ట్ పేజ్ ఉంటుంది, product.jsx. నెక్స్ట్ అలానే product.css. ఓకేనా, ఇప్పుడు ఈ product.jsxలోకి వెళ్ళి ఇంపోర్ట్ product.css
అంటే ఇప్పుడు మనం మన ప్రోడక్ట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని ప్రోడక్ట్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్తో లింక్ చేసుకున్నాం. ఓకే, సో ఇది సెట్. దీని తర్వాత ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాము, ఫంక్షన్ ప్రోడక్ట్ అన్న ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాము, రిటర్న్ బ్రాకెట్ పెడతాము TURN. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ప్రోడక్ట్. ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఒక డివ్ క్రియేట్ చేద్దాం, ఏంటి, ప్రోడక్ట్ పేజ్. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ పేజ్ లోపల ఇంకొక 2 డివ్స్ క్రియేట్ చేద్దాం, ఒకటి లెఫ్ట్ హాఫ్ ఒకటి రైట్ హాఫ్. లెఫ్ట్ హాఫ్ ఏంటి, ఇమేజ్ కంటైనర్, ప్రోడక్ట్ ఇమేజెస్. నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్ ఇన్ఫో. ఓకే, కామన్గా హాఫ్ డివ్ అని ఇద్దాం, హాఫ్ డివ్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ పేజ్లో కూడా ఫస్ట్ డీఫ్లెక్స్ అని ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, రెండు పక్క పక్కన అవుతాయి. ఇప్పుడు ఈ హాఫ్ డివ్ ఉంది కదా, డాట్ హాఫ్ డివ్ విత్ 50% ఇద్దాం. సో ఇప్పుడు మన యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి వెళ్ళి హోమ్ అంతాక మార్చేసి ఇంపోర్ట్ ప్రోడక్ట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాము, ప్రోడక్ట్. ఇప్పుడు మనం మన హోమ్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ చూసారా, ప్రోడక్ట్ పేజ్లోని కావాలంటే అందాక ఇక్కడ లెఫ్ట్ హాఫ్ అని ఇవ్వండి, రైట్ హాఫ్ అని ఇవ్వండి. ఇక్కడ చూసారా, రెండు పక్క పక్కన వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది ఉంది కదా ప్రోడక్ట్ పేజ్, ఆ ప్రోడక్ట్ పేజ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. క్లాస్ కాబట్టి డాట్ ఇస్తాం. మినిమం హైట్ 100 VH అని ఇస్తాం. ఓకే, మినిమం హైట్ 100 VH అంటే దాని అర్థం ఏంటి అంటే స్క్రీన్ ఎంత ఉందో మినిమం అంత హైట్ తీసుకోవాలని. ఓకే, ఇది మినిమం హైట్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇమేజెస్ డివ్ అని ఇద్దాము, ప్రోడక్ట్ ఇన్ఫో డివ్ అని ఇద్దాం. ఓకే, సో ఇదిలాగా హైట్ 100%, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు చూసారా ఇది సరిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇది ప్రోడక్ట్ ఇన్ఫో డివ్. ప్రోడక్ట్ ఇన్ఫో డివ్లో బ్యాక్గ్రౌండ్ రెడ్, హైట్ 100%. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇది సరిపోయింది. ఓకేనా, 100% ఎందుకు వచ్చిందంటే లోపల ఈ టెక్స్ట్ అది ఎంత హైట్ ఉందో అదే దాని 100%. ఇప్పుడు చూసారా, ఇప్పుడు అసలు లేనే లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హైట్ 100% బదులు ఇది కూడా 100 VH ఇచ్చామనుకోండి, ఇక్కడ చూసారా కరెక్ట్ సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ కూడా 100% బదులు VH ఇస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ చేసేది ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇమేజెస్ అన్న ప్రోడక్ట్ ఇమేజెస్ అన్నాక చాలా ఇమేజ్ ఉంటాయి. ఓకే, ఒక 2-3 ఇమేజ్ అయినా ఉంటాయి కదా. కాబట్టి ఈ లెఫ్ట్ హాఫ్లోకి వెళ్ళండి, ఫస్ట్ ఇమేజ్. మనం ఇందాక మీకు స్టార్టింగ్లో గుర్తుంటే మనం ఒక రిక్వెస్ట్ పంపించాం. ఓకే, రిక్వెస్ట్ పంపిస్తే మనకి ఇక్కడ థంబ్నెయిల్తో పాటు పైన ఇమేజెస్ అని చెప్పి ఒక కీ ఉంది. ఓకే, దీంట్లో అంటే ఒకటే ఉంది. ఇప్పుడు సపోజ్ ఇంకో వేరే ప్రోడక్ట్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఇమేజ్ ఒకటే ఉంది. మనం అలా వెళ్తున్న కొద్ది ఎక్కడో దగ్గర ఇమేజెస్ ఎక్కువ ఉన్నో తగులుతాయి. ఓకే, ఒక పని చేయండి, ప్రోడక్ట్ బదులు ఈ లింక్కి పంపిద్దాం. ఓకే, ఇప్పుడు ఇది పంపిస్తే మనకి అలా కిందకి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే ఒక మల్టిపుల్ ఇమేజెస్ ఉన్న ప్రోడక్ట్ ఏదైనా దొరికింది అనుకోండి, ఇక్కడ చూసారా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇదిలా కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ ఇంకొక యూ స్టేట్ ఇవ్వండి, ఇంపోర్ట్ యూ స్టేట్ కాన్స్ట్ ప్రోడక్ట్ సెట్ ప్రోడక్ట్. ఓకే, యూ స్టేట్ ప్రోడక్ట్ ఎప్పుడు మనకి అక్కడ నుంచి వచ్చేది అంటే అవతల సర్వర్ నుంచి వచ్చేది ఎప్పుడు ఆబ్జెక్టే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎంటీ ఆబ్జెక్ట్ ఇచ్చి ఎంటీ ఆబ్జెక్ట్ లోపల అందాక ప్రస్తుతానికి డిఫాల్ట్ ఇమేజ్ ఇవ్వండి. ఓకే, సో ఇది. ఇప్పుడు మనం వీటిని ఏం చేస్తాము అంటే ఇందాక అట్లాగే కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేయండి, ప్రోడక్ట్ డాట్ ఇమేజెస్ డాట్ మ్యాప్ ఇమేజ్ యారో ఫంక్షన్ రిటర్న్, ఇక్కడ ఇమేజ్ అట్రిబ్యూట్ ఇస్తారు. ఓకే, SRC రైట్గా ఇమేజ్ విత్ ప్రతి ఇమేజ్కి విత్ ఇచ్చుకోవాలి. ఓకేనా, విత్ 200 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారా ఇమేజ్ అన్నీ వచ్చాయి 1 2 3. ఓకే,
సో ఇప్పుడు మనకి ఇలా కాదు కదా కావాల్సింది, మనకి ఏం కావాలి, ఇప్పుడు ఇందాక చూసినట్టు లేజీ లోడింగ్ ఉందనుకోండి, ఇమేజెస్ అన్ని ఇలా క్రాస్ కొడుతున్నప్పుడు వస్తున్నాయి కదా. కాబట్టి ఇది ఇలా కాపీ చేసుకొని కాంపోనెంట్స్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఓకే, ఇందాక క్యారజల్ అన్నది ఏది, హోమ్ క్యారజల్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసుకోండి, ప్రోడక్ట్ క్యారజల్, ప్రోడక్ట్ క్యారజల్ డాట్ జేఎస్ఎక్స్, ప్రోడక్ట్ క్యారజల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోడక్ట్ క్యారజల్ ఉంది కదా, ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇప్పుడు దీనికి కాంపోనెంట్ వేర్ మార్చండి, ప్రోడక్ట్ క్యారజల్. ఓకేనా, ఇది ఒక కాంపోనెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇమేజెస్ అన్నది ఒక ప్రాప్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ లూప్ చేస్తున్నాం కదా, సేమ్ అదే ఫంక్షన్ ఇక్కడ కాపీ చేసి, యాక్చువల్ కట్ చేయాలి, ప్రస్తుతానికి అందాక ఇక్కడ కాపీ చేసి ఇదంతా బదులు ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, సో ఒక్కొక్క ఇమేజ్ లాగా ఒక్కొక్క డివ్లో పెట్టుకుందాం. సో ఇది ఇలా ఇమేజ్ లాగా ఇలా కట్ చేసి ఇక్కడ పెడదాం. ఓకేనా, సో ఇది సెట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లోపల ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ ప్రోడక్ట్ క్యారజల్, కార్డ్ కాదు క్యారజల్. కార్డ్ అంటే ఏది, మనం హోమ్ పేజ్లో చేసింది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ హాఫ్ డిఫ్ లోపల ప్రోడక్ట్ క్యారజల్, ఏ ప్రాప్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇమేజ్ కదా. కాబట్టి ప్రోడక్ట్ డాట్ ఇమేజెస్. ఇప్పుడు ఇది ఇలా తీసుకొని ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇది ఒకటి వస్తుంది, ఈ బేస్ యూఆర్ఎల్. ఇప్పుడు ఈ బేస్ యూఆర్ఎల్ అక్కర్లేదు కాబట్టి మనం డిలీట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాప్ ఏమొస్తుంది, ఇమేజెస్ కదా. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ బదులు ఇమేజెస్, లేకపోతే ఇంక మొత్తం ఈ ప్రోడక్ట్స్ ఎలా తీసేయచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇమేజ్ ఇలా వచ్చింది, బట్ మనకి ఏం కావాలి, కరెక్ట్గా ఈ మధ్యలో కదా కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక బార్డర్ ఇద్దాం, ప్లస్ బార్డర్, బార్డర్ 1, బార్డర్ డేంజర్. అంటే ఇప్పుడు మనకి రెడ్ బార్డర్ వచ్చింది. సో మనకి మాక్సిమం విత్ ఎంత ఉండాలి, 50% ఉండాలి, విత్ 50 ఇలా వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ విత్ 50 ఇక్కడ కాకుండా ఈ స్లైడర్ కంటైనర్ ఉంది కదా ఇక్కడ పెట్టాలి. అప్పుడు మనకి ఈ యారోస్ అవి కూడా కరెక్ట్గా మధ్యలోకి వస్తాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా మనకి ఎక్కడ కావాలి, సెంటర్లో కావాలి కదా. కాబట్టి ఇక్కడికి వెళ్ళి హాఫ్ డిఫ్ దగ్గర ఏం చేస్తామంటే డీఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇక్కడ చూసారా మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా మధ్యలో కావాలి మనకి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సేమ్ ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసామో అది అలా ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తాం. అప్పుడు ఇమేజ్ మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ సైజ్ పెంచుదాం, 500 పిక్సెల్ వేద్దాం. ఓకేనా, ఇమేజ్ సైజ్ సరిపోయింది. ఓకే, మనం కావాలంటే ప్యాడింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, P2. ఇప్పుడు మనకి ప్యాడింగ్ కూడా వస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఇంకా ఈ బార్డర్ తీసేద్దాం. సో మనకి ఇక్కడ ఏంటి, ఇమేజ్ సెట్ కదా, ఇమేజ్ అంతా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ డాట్ సిఎస్ఎస్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళి దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ప్రోడక్ట్ ఇమేజ్ ఇది బ్లాక్ కదా, దాన్ని తీసేద్దాం. అది జస్ట్ ఇందాక ఎందుకు యాడ్ చేసామంటే మనకు తెలియదండి. లేదు బ్లాకే బాగుందన్న బ్లాకే ఉంచు అంటే బ్లాక్ ఉంచుదాం. ఓకే, ఇప్పుడు మనం ఇది తీసేద్దాం, బ్లాక్ తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, నెక్స్ట్ ఇదంతా ఉంది కదా. ఇప్పుడు ఈ రైట్ హాఫ్లో ఏం చేస్తాము అంటే ఇంకొక డివ్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఏంటి, H1 ప్రోడక్ట్ టైటిల్, లేకపోతే ఇంక ప్రోడక్ట్ ఇమేజ్ ఎందుకు, ఇక్కడ జస్ట్ ఒక శాంపుల్ ప్రోడక్ట్ ఏదో తీసుకుందాం. ఓకే, ఇందాక ఇమేజ్ తీసుకున్నాం కదా, దాని బదులు డైరెక్ట్గా ఇది ఉండే, ఇందాక అంతా ఇమేజ్ కదా తీసుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ ఇమేజ్ బదులు మొత్తం ఈ కీ అలా తీసేసుకుందాం. ఓకేనా, అంటే మొత్తం ఈ ID6 ఇలా ఇదిలా కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఇంకా ఉట్టి ఇదే కాదు, డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ దగ్గర ఇదంతా తీసేసి ఇలా పేస్ట్ చేసాను. ఓకే, సో ఇవన్నీ మనకి వస్తున్నాయి, ఇదంతా ఈ ఒక్క ప్రోడక్ట్ తాలూకా డేటా. ఫైన్, ఇప్పటికీ చూసారా ఇమేజ్ అన్ని సరిపోయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏం కావాలి, ప్రోడక్ట్ తాలూకా టైటిల్. కాబట్టి ప్రోడక్ట్ డాట్ టైటిల్ ఇస్తే ప్రోడక్ట్ టైటిల్ వస్తుంది. ఓకే, ప్రోడక్ట్ టైటిల్ ఏది, ఇదండి ఇది. ఓకేనా, నెక్స్ట్ ప్రోడక్ట్ కేటగిరీ కావాలి, దాని తర్వాత ప్రోడక్ట్ ప్రైస్ కావాలి. సో అది కూడా ఇక్కడ వేద్దాం, H6
ప్రైస్ డాలర్ పెట్టండి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసి. మనకి ఇక్కడ డాలర్ ఎందుకు పెట్టామంటే మనకి డాలర్ కరెన్సీలో కావాలి కాబట్టి. ప్రోడక్ట్ డాట్ ప్రైస్. సో ప్రైస్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ప్రైస్ మరి ఎంత చిన్నది ఉంటే బాగాలేదు కాబట్టి H3 పెడదాం. చూసుకోండి రెండు H3 ఉండాలి, ఒక దగ్గర H4 ఒక దగ్గర H3 ఉండకూడదు. సో ఇది బాగుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, కేటగిరీ కావాలి, అది H5 పెడదాం. కేటగిరీ సేమ్, అది కూడా మనకి ఇంక డాలర్ అక్కర్లేదు. ప్రోడక్ట్ డాట్ కేటగిరీ. సో కేటగిరీ కూడా సరిపోయింది. ఓకే, లేకపోతే ఇంకా అసలు కేటగిరీ కూడా పెట్టక్కర్లేదు. నెక్స్ట్ మనకి లాస్ట్లో మనం ఏం చూపిస్తాము అంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చూపిస్తాము. ప్రోడక్ట్ డాట్ డిస్క్రిప్షన్. సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇది ఇక్కడ వరకు సరిపోయింది, బాగుంది. దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే బటన్ క్లాస్ BTN, BTN ప్రైమరీ, BTN SN. ఓకే, ఇక్కడ బటన్ దగ్గర ఏం పెడతాము, యాడ్ టు కార్ట్. సో మనకి ఇక్కడ యాడ్ టు కార్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇదంతా ఉంది కదా, ఇదంతటినీ తీసుకొచ్చి కొద్దిగా మధ్యలో పెడతాం. కాబట్టి ఈ బటన్ SM కాస్త బటన్ LG వేయండి, కొద్దిగా బటన్ పెద్దది అవుతుంది. ఓకే, సో ఈ బటన్ని కూడా తీసుకొచ్చి డివ్లో పెట్టండి. పెట్టాక క్లాస్ మళ్ళీ ఇందాకట్లాగా ఒక బోర్డర్ వేసారు అనుకోండి, మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇది ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, డిఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్. సో మనకి ఇది కరెక్ట్ మధ్యలోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ డిఫ్లెక్స్ ఫ్లెక్స్ కాలమ్ రో గ్యాప్ 5. అప్పుడు ఏమవుతుంది, అన్నీ ఒకదాని కింద ఒకటి వస్తుంది, ఒకదానికి ఇంత గ్యాప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కావాలంటే మనం వేరే ప్రోడక్ట్ ఏమో పెట్టాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ 7కి ఎన్ని మినిట్స్ ఉన్నాయి, 7కి ఇలా ఉన్నాయి, 8కి 8 పిన్ ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు సపోజ్ ఆ 7ది తీసేసి 8 పెడదాం మనం. ఓకేనా, ఇదంతా ప్రోడక్ట్ ID 6 కదా, మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా 8 పెట్టాం. ఇప్పుడు రెడీగా ఉన్నాను. కంటెంట్ మార్పు ఇక్కడ చూసారా, ఇది వేరే కంటెంట్. ఓకే, ఇదంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, APIs నుంచి వస్తుంది. మనకి ఇక్కడ సెంటర్లో బాగాలేదు కాబట్టి మళ్ళీ పైన పెడదాం. కాబట్టి రో గ్యాప్ కూడా ఎంత సక్కర్లేదు, 3 అలైన్ ఐటమ్ స్టార్ట్. సో మనకి ఇదంతా సరిపోయింది, బాగుంది. కొద్దిగా ప్యాడింగ్ యాడ్ చేద్దాం. ప్యాడింగ్ 4, ప్యాడింగ్ కూడా వస్తుంది. ఇక్కడ దీని విడ్త్ 25 ఉంచుకుందాం. సెట్. సో ఇప్పుడు ఇంక ఇక్కడ బోర్డర్ తీసేస్తే, సో ఇది మన ప్రోడక్ట్, ఇది మన ప్రోడక్ట్ తాలూకా డిస్క్రిప్షన్, ప్రైస్, ఇదంతా. ఇక్కడ యాడ్ టు కార్ట్ కొడితే కార్ట్లోకి యాడ్ అవ్వాలి. కాబట్టి దానికన్నా ముందు మనకి ఇక్కడ హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్లో ఏమవ్వాలి, మనం ఏ ప్రోడక్ట్ కొడితే ఆ ప్రోడక్ట్ అక్కడ ఓపెన్ అవ్వాలి కదా. కాబట్టి మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ కొడితే ఆ ప్రోడక్ట్ అక్కడ ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, మళ్ళీ మనం ఈ డాక్యుమెంటేషన్లోకి వెళ్తాం. వెళ్ళి ఇక్కడ చూసారా గెట్ అ సింగిల్ ప్రోడక్ట్, అక్కడికి వెళ్దాం. ఓకే, అక్కడ ఆడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇదేంటి ప్రోడక్ట్ 1 తాలూకా ID ఇది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇదే ఇచ్చాము, ఇది ఎలా కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడ థండర్ ఓపెన్ చేయండి, న్యూ రిక్వెస్ట్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి గెట్ కొడితే మనకి ఇక్కడ చూసారా డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు టెస్ట్ చేయడానికి సపోజ్ ఇక్కడ మనకి ఏముంది, ప్రోడక్ట్ 8 ఉంది కదా, ఆ 8 ఇద్దాం. ఇక్కడ ప్రోడక్ట్స్ 8 చూసారా సరిపోయింది. ఈ పేరు ఒకటే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడికి ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో ఆ ప్రోడక్ట్ తాలూకా ఐడిని మనం ఈ URLకి పంపిస్తే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, సో సేమ్ అదే ఫంక్షనాలిటీ మనం ఇక్కడ రాద్దాం. ఇంపోర్ట్, ఇందాక ఏం చెప్పా, యాక్జోస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఏ రిక్వెస్ట్ పంపించాలన్నా సరే యాక్జోస్ ఇన్స్టాల్ చేస్తాం. యాక్జోస్ మీద డెడికేటెడ్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. యూజ్ ఎఫెక్ట్, మళ్ళీ లోపల ఫంక్షన్, డిపెండెన్సీ అరే 0 ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ప్రోడక్ట్ డీటెయిల్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, యాక్జోస్ డాట్ గెట్
ఇది ఇలా కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇది నార్మల్ ఫంక్షన్ కాదు, అసింక్ ఫంక్షన్ అవ్వాలి. అసింక్ await let product ఈక్వల్ టు ఇది. ఓకే, console.log ఆఫ్ product.data product.data. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ని పిల్లాలి. ఈ ఫంక్షన్ జస్ట్ ఇనిషియేట్ చేసాం కాబట్టి ఇంకా పిల్లలేదు కదా, కాబట్టి ప్రోడక్ట్ డీటెయిల్స్ని పిలుస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ పేజ్ రిఫ్రెష్ చేసాం అనుకోండి, కాబట్టి మనకు అప్పుడు ఏముండాలి, ఇదే కాంపోనెంట్ ప్రోడక్ట్ కాంపోనెంట్. ప్రస్తుతానికి మనం అందరికి ప్రోడక్ట్ కాంపోనెంట్ కామెంట్ చేసాం కదా, ఇప్పుడు అన్కామెంట్ చేసి హోమ్ కామెంట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చూసారా, పేజ్ లోడ్ అవగానే ఆ డేటాకి రిక్వెస్ట్ వెళ్ళింది, 8 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ ప్రోడక్ట్ ఉంది కదా, దానికి ఈ వచ్చిన డేటాను సెట్ చేస్తాం. సో సెట్ ప్రోడక్ట్ డాట్ డేటా. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇది వస్తుంది. సపోజ్ అదే 2 పెట్టాము, 2 పెట్టి రిఫ్రెష్ చేసాము, ఇక్కడ చూసారా మారిపోయింది. అదే ఇక్కడ 15 పెట్టాము, పెట్టి రిఫ్రెష్ చేస్తే ఇదండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇదంతా తీసేయచ్చు. ఇదంతా తీసేసి జస్ట్ ఒక ఎంటీ డిక్షనరీ పెడదాం. పెట్టాక మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రోడక్ట్ క్యారేజల్కి ఇది కదా పంపిస్తున్నాం. సో ప్రోడక్ట్ క్యారేజల్లో ఇమేజెస్ దగ్గర ఒక కండిషన్ పెడతాం, ఇమేజెస్ అండ్ ఇమేజెస్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇమేజెస్ అసలు ఉన్నాయో లేవో చూస్తున్నాం, దాని తర్వాత ఇమేజెస్ తాలూకా అరే లెంత్ 0 కన్నా ఎక్కువ కాదో చూస్తున్నాం. ఒకవేళ ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు ఇమేజెస్ని మనం మ్యాప్ చేస్తున్నాం. ఓకే, ప్రోడక్ట్ క్యారేజల్లో. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే రౌటింగ్ సెట్ చేద్దాం. ఓకే, రౌటింగ్ సెట్ చేయడానికి ఏంటి, npm install react router DOM. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన main.jsx ఫైల్కి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ DOM అని ఉంటుంది. ఓకే, సో దాన్ని ఈ బ్రౌజర్ రౌటర్తో ర్యాప్ చేయండి. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి, మనం ఈ బ్రౌజర్ రౌటర్ని మన త్రూ అవుట్ అప్లికేషన్లో ఎక్కడైనా సరే వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ యాప్లోకి వెళ్ళండి. యాప్లోని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ స్టోర్ నేవ్ బార్ అన్నది కంప్లీట్గా ఏ పేజ్కైనా సరే ఉండాల్సిందే, కాబట్టి ఇక్కడ రౌట్స్ అన్నది ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ రౌట్స్ రౌట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ DOM. ఓకే, సో ఇప్పుడు ఈ రౌట్స్ అన్న పేరెంట్ కాంపోనెంట్తో లోపల ఈ రౌట్ అన్నది రాయండి. రౌట్కి మనకి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఒకటి పాత్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఒక రౌట్ తాలూకా సింటాక్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రోడక్ట్ /id అని ఇచ్చాము. ఓకేనా, ప్రోడక్ట్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను మీకు చూపిస్తాను, కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. హోమ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్కి వెళ్ళాము, మనకి ఏమొచ్చింది, హోమ్ పేజ్ వచ్చింది. ఓకే, అదే product/1 అని వెళ్ళాము, చూసారా మనకి ఈ పేజ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళండి. ప్రోడక్ట్ పేజ్లో ఇంపోర్ట్ యూజ్ ప్యారమ్స్. ఓకే, యూజ్ ప్యారమ్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ రౌట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ తర్వాత ఏముంది, ఐడి ఉంది, దాని పారామీటర్ అంటాం. ఓకే, కాన్స్ట్ ఐడి ఈక్వల్ టు యూజ్ ప్యారమ్స్ console.log ఆఫ్ ఐడి లైన్ 10. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారా లైన్ 10 1 వచ్చింది. అదే ఇప్పుడు ఇక్కడ 5 పెట్టాము, ఇక్కడ చూడండి లైన్ 10 5 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఎలానో ఐడి వస్తుంది, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్లో ఎఫ్ ఐడి ఉందో లేదో చూసుకుంటాం. చూసుకున్నాక అప్పుడు ఎప్పుడైతే ఐడి ఉందో అప్పుడు మనం ఆ పర్టికులర్ ఐడికి పిలుస్తాం. ఓకేనా,
ఇప్పుడు చూసారా 5కి ఇది వచ్చింది. అదే సపోజ్ ర్యాండమ్గా 35 అని పెడదాం. చూసారా ప్రోడక్ట్ మారింది. అదే 50 అని పెడదాము, ఇది ఇంకో ప్రోడక్ట్ వచ్చింది. దీనికి ఒకటే ఉంది కాబట్టి మారట్లేదు. అదే మనం ఇందాకట్లా 8 ఏదైనా పెడదాము. చూసారా 8కి ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ వచ్చాయి. అవన్నీ మనకి ఇక్కడ ప్రోడక్ట్కి సెట్ అయింది. ఆ ప్రోడక్ట్కి సెట్ అయ్యాక ఇవన్నీ ఎలా కామన్. ఇప్పుడు మనకు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రోడక్ట్ కార్డు ఉందిగా, వెళ్తుంది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ కేటగిరీతో పాటు సరదాగా ప్రోడక్ట్ డాట్ ఐడి కూడా ప్రింట్ చేద్దాం. మనకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మనం నెక్స్ట్ ఏం చేయాలి అని. హోమ్ పేజ్కి వెళ్దాము. వెళ్తే ఇక్కడ చూడండి ఒక్కొక్క దాని ఐడి కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోడక్ట్ కార్డులో ఒకటి ప్రింట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ లింక్. ఇవన్నీ కూడా రియాక్ట్ రౌటర్ డామ్. ఒకవేళ మీకు రియాక్ట్ రౌటర్ డామ్ కొంచెం స్పెసిఫిక్గా నేర్చుకుందాం అనుకుంటే రియాక్ట్ రౌటర్ డామ్ మీద కూడా వీడియో చేశా. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే లింక్, దీనికి 2 ఉంటుంది. ఓకే, 2 ఫస్ట్ క్లోజ్ చేయండి. ఈ లింక్ని ఇలా ఈ క్లోజింగ్ ట్యాగ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. పెట్టాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ కొట్టినప్పుడు ఏమవుతుంది, ఏం అవ్వాలి అంటే ప్రోడక్ట్ పేజ్ ఐడి ఏం వెళ్ళాలి, ఇది వెళ్ళాలి కదా. కాబట్టి $, ఇలా పెట్టి ఇది ఇలా పెట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, మనం ఏ బాడీ మీద కొడితే అంటే ఏ కార్డు మీద కొడితే ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ తాలూకు పేజ్కి వెళ్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఉంది, ఇది కొడితే ఇక్కడ చూసారా డైరెక్ట్గా ప్రోడక్ట్ పేజ్ దీనికి వచ్చింది. అదే ఇంకొకటి ఉంది, ఇది ఉంది, ఇది కొడితే ఈ పేజ్కి వెళ్తున్నాం. ఓకే, మొత్తం డీటెయిల్స్ మారుతున్నాయి, అన్నీ మారుతాయి. ఓకే, సో ఇది సెట్. మనకి లాస్ట్లో ఇంకొకటి ఏం కావాలి, యాడ్ టు కార్ట్ చేసుకోవడానికి కావాలి కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా ఏం లేదు, ఇంకొక కార్ట్ పేజ్ క్రియేట్ చేద్దాం. హోమ్ పేజ్ ఉంది, ప్రోడక్ట్ పేజ్ ఉంది. నెక్స్ట్ కార్ట్ పేజ్, కార్ట్ డాట్ JSX, కార్ట్ డాట్ CSS. ఫస్ట్ ఇక్కడ కార్ట్ డాట్ CSS లింక్ చేసుకుంటాము. ఫంక్షన్ కార్ట్ పేజ్. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కార్ట్ పేజ్, రిటర్న్, ఇలా పెడతాం. సో ఇప్పుడు కార్ట్ పేజ్. ఓకే, ఎలానో మనం మన రౌటింగ్ అది సెట్ చేస్తాము కాబట్టి ఇంపోర్ట్ కార్ట్ పేజ్. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ బదులు మై కార్ట్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, కార్ట్ పేజ్ కావాలి, కార్ట్ పేజ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మై కార్ట్. సో ఇక్కడ చూసారా కార్ట్ పేజ్ అని వచ్చిందా. కావాలంటే మీరు ఇక్కడ కొంచెం సైజ్ పెంచుకోండి, H1 కార్ట్ పేజ్. సో ఇక్కడ మనం మై కార్ట్లో ఉన్నాం కాబట్టి కార్ట్ పేజ్లో వచ్చినాం. సో మనకి ఈ కార్ట్ పేజ్లో మనకి ఏమేమి కావాలి, ఇక్కడ మన కార్ట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలి, ఇక్కడ ఆ ప్రోడక్ట్ తాలూకా సమరీ కావాలి కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇందాకట్లానే ఫస్ట్ ఒక డివ్ వేద్దాం. ఓకేనా, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, ప్లస్ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ విత్ 75, క్లాస్ నేమ్ ఆర్డర్ సమరీ, దీని విడ్త్ అంత 25. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కార్ట్ డాట్ CSSలోకి వెళ్ళి లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. మినిమం హైట్ 100 VH. ఓకే, బ్యాక్గ్రౌండ్ బ్లాక్, సరిపోయింది. ఇటు సైడ్ అంతా ఆర్డర్ సమరీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి కావాలి, ఒక డివ్ వేద్దాం. ప్రోడక్ట్. ఓకే, ఒక్కొక్క ప్రోడక్ట్లో మనకి ఏమేమి కావాలి, ఒక ఇమేజ్ కావాలి, ఇమేజ్ పక్కన ఏం కావాలి, ఆ ప్రోడక్ట్ తాలూకా డీటెయిల్స్ కావాలి కదా. క్లాస్ ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రోడక్ట్ ఇన్ కార్ట్ డీటెయిల్స్ పెడదాం. ప్రోడక్ట్ డీటెయిల్స్ కన్నా ప్రోడక్ట్ ఇన్ కార్ట్ డీటెయిల్స్ పెడదాం. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ టైటిల్ కావాలి, దీని తర్వాత ప్రోడక్ట్
డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ బదులు ప్రస్తుతానికి అందాక లోరం 30 అని పెడదాం, లేకపోతే లోరం 40, ఏది పెట్టినా పర్లేదు. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే క్వాంటిటీ పెడదాం. క్వాంటిటీ ప్రస్తుతానికి 1 అనే పెడదాం డిఫాల్ట్. ఓకేనా. సో ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి. ఇమేజ్ ప్రస్తుతానికి ఏదో ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళాం. ప్రతి కీకి థంబ్నెయిల్ ఉంటుంది. ఓకేనా. సో ఈ థంబ్నెయిల్ ఎలా కాపీ చేయండి చేసి అందాక డిఫాల్ట్ ఇమేజ్ ఇది పెడదాం. పెట్టాము. విడ్త్ 250 పిక్సెల్ పెడదాం. సో మనకి ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇమేజ్. కాకపోతే ప్రోడక్ట్ ఇన్ కార్ట్. ఇప్పుడు దీన్ని ఇలాగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ వైట్. ఓకేనా. ఇచ్చాక దీని తర్వాత ఏంటి, డిస్ప్లే ఫ్లెక్స్. సో అన్నీ పక్కన వచ్చాయి. విత్ ఆ 75లో ఓన్లీ 80% వాడాలి మనం. బాగుంది. బార్డర్ రేడియస్ 15 పిక్సెల్, ఇది బాగుంది. ఇప్పుడు దీన్నే ఇలాగా ఒక 2 సార్లు కాపీ పేస్ట్ చేసాం. 2 సార్లు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంది కదా, దీనికి డి ఫ్లెక్స్ కాలం రో గ్యాప్ 3 అని ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, ఒకదాని కింద ఒకటి వస్తుంది, దాంతోపాటు ఒకదానికి కొంత గ్యాప్ ఉంటుంది. ఓకేనా. సో దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తాము, PY 3 అని పెడదాం. సో ఇది మన ప్రోడక్ట్స్. ఓకే. ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్తో పని లేదు, ఇంకా ఇదంతా సరిపోయింది. ఇప్పుడు దీనికి బాక్స్ షాడో కూడా యాడ్ చేద్దాం. బాక్స్ షాడో 4 పిక్సెల్ RGBA 0.5. ఓకేనా. ఇది మన ప్రోడక్ట్. ఇక్కడ మనకి ఏం కావాలి, ఆర్డర్ సమ్మరీ కావాలి కదా. కాబట్టి ఇక్కడ ఆర్డర్ సమ్మరీ దానికి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ H1 పెట్టండి, ఆర్డర్ సమ్మరీ. ఇక్కడ ఒక ఆర్డర్ సమ్మరీ పెట్టాము, క్లాస్ డి ఫ్లెక్స్. సో ఇక్కడ ఆర్డర్ సమ్మరీ వస్తుంది. ఆర్డర్ సమ్మరీలో మనకి ఏమేమి కావాలి, ఇక్కడ ప్రోడక్ట్స్ ఆర్డర్. ఓకేనా. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్గా కావాలి, కానీ డిస్క్రిప్షన్ వద్దు. ఓకేనా. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఇన్ కార్ట్ అన్న టైటిల్ తీసేయండి. ఇది ఒకటి. ఓకే. దీని ఇమేజ్ సైజ్ కూడా ఇక్కడ ఎంత ఉండొద్దు, 150 పిక్సెల్ చాలు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, ఇది ఫ్లెక్స్. ఒకదాని పక్కన ఒకటి వచ్చింది, బాగుంది. ఇక్కడ ప్రైస్ ఇద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇందాక వరకు చేసినట్టే ఇంపోర్ట్ యూ స్టేట్. ఇక్కడ స్టేట్ని ఇనిషియలైజ్ చేయాలి. ఏం చేస్తాము, కాన్స్ట్ ప్రోడక్ట్స్ ఇన్ సమ్మరీ సెట్ ప్రోడక్ట్స్ ఇన్ కార్ట్. సెట్ ప్రోడక్ట్స్ ఇన్ కార్ట్. ఓకే. యూజ్ స్టేట్ ఇలా తీసుకొని ఫస్ట్ ఎంటీ అరే ఇనిషియలైజ్ చేద్దాం. ఓకేనా. ప్రస్తుతానికి అందాక దీన్ని సపోజ్ మనం ఈ 2 ప్రోడక్ట్స్ కొంటున్నాము, 1, 2. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇదిలా పెడుతున్నాం. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ కార్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి ప్రోడక్ట్స్ ఇన్ కార్ట్. ఒకవేళ ప్రోడక్ట్స్ ఇన్ కార్ట్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం లూప్ చేయాలి. ప్రోడక్ట్స్ ఇన్ కార్ట్ డాట్ మ్యాప్ ప్రోడక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇదిలా కట్ చేసి ఇక్కడ ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాసేయండి. ఓకే. సో నేను ఇందాక ఏం చెప్పా, ప్రతి ప్రోడక్ట్కి ఒక థంబ్నెయిల్ ఉంటుందని చెప్పా. కాబట్టి ప్రోడక్ట్ డాట్ థంబ్నెయిల్ సరిపోయింది. అలానే ప్రతి ప్రోడక్ట్కి ఒక టైటిల్ ఉంటుంది, కాబట్టి ప్రోడక్ట్ డాట్ టైటిల్.
సేమ్ అలానే ప్రతి ప్రోడక్ట్కి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ప్రోడక్ట్ డాట్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ ఎలానో 1. సో ఇక్కడ చూసారా మనకి ఇది వచ్చింది. ఇంక తీసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 2 కాదు, ఇన్ని ఉన్నాయి. ఇదండి, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఈ యారే ఉంది కదా, యారేలో ఇంకో ఈ కీస్ని యాడ్ చేయండి చాలు. ఇక్కడ చూసారా మనం ఎన్నో ఆర్డర్ పెట్టాము, ఇవన్నీ వస్తాయి. ఓకే ఫైన్, అన్నీ మోల్కి వెళ్ళిపోయాయి కాబట్టి కొంత స్టైలింగ్ మార్చవచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సేమ్ ఇక్కడ చేసిందే ఇక్కడ కూడా చేస్తాం. ఆర్డర్ సమ్మరీలో ఏం చేస్తాము, సేమ్ ఇందాక ఒక కండిషన్ రాసాం కదా, సేమ్ దీన్ని లాగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కాకపోతే ఇక్కడ రిటర్న్ దగ్గర ఇదంతా తీసేసి ఇది పెట్టండి, కట్ పేస్ట్. ఓకేనా, ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఏం చేసామో సేమ్ అదే, ప్రోడక్ట్ డాట్ thumbnail, ప్రోడక్ట్ డాట్ టైటిల్, ప్రోడక్ట్ డాట్ ప్రైస్. ఓకేనా, ఇక్కడ మనకు సరిపోయా చూడండి, ఈసీకే, ఈ రెడ్ నెయిల్ పాలిష్, రెడ్ లిప్స్టిక్, ఈ పౌడర్ క్యానిస్టర్ అంట, అది ఐ షాడో ప్యాలెట్, ఎసెన్స్ మస్కారా. సో ఇవంతా సరిపోయింది కదా. ఇప్పుడు మనకు లాస్ట్లో ఏం కావాలి, ఈ అన్నిటి తాలూకా టోటల్ ప్రైస్ కావాలి కదా. కాబట్టి లాస్ట్లో వెళ్ళిపోయి ఇంకొక H1 ఇవ్వండి, ఆర్డర్ టోటల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్డర్ టైటిల్ దగ్గర ఏం చేస్తామంటే కాన్స్ట్ ఆర్డర్ వాల్యూ అని రాస్తాం. ఓకే, సెట్ ఆర్డర్ వాల్యూ ఈక్వల్ టు యూజ్ స్టేట్, ప్రస్తుతాన్ని 0 పెడదాం. ఓకే, పెట్టాక ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ డిపెండెన్సీ యారే ఇస్తాం, ఎంటీ డిపెండెన్సీ యారే ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి ఒకసారి, ఎఫ్ ప్రోడక్ట్స్ ఇన్ కార్ట్. ఒకవేళ ప్రోడక్ట్స్ ఉంటే కార్ట్లో అండ్ లెంత్ గ్రేటర్ దాన్ 0 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే మినిమం 1 ఉండాలి. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తాము, ప్రోడక్ట్స్ ఇన్ కార్ట్ డాట్ మ్యాప్ ప్రోడక్ట్, మళ్ళీ సెట్ ఆర్డర్ వాల్యూ ప్రైవ్ ప్లస్ ప్రోడక్ట్ డాట్ ప్రైస్. ఇప్పుడు ఇక్కడ చూసారా ఇవి డాలర్స్ కాబట్టి లాస్ట్లో ఇక్కడ డాలర్స్ అన్న పెట్టండి. ఓకే ఫైన్, అది ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసాము, సపోజ్ ఇది కూడా యాడ్ చేసాము. మీరు ఏం లేదు, డైరెక్ట్గా ఇక్కడ యారే ఉంది కదా, ఆ యారేలో అపెండ్ చేస్తే చాలు. ఇక్కడ చూసారా పెరిగింది. ఓకే, సో గైస్ ఇది కార్ట్ పేజ్ అన్నమాట. ఓకే, సో మీకు ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రోడక్ట్ ఏదైనా ఓపెన్ చేసి యాడ్ టు కార్ట్ కొడితే అది మనకు అక్కడ కార్ట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. మీకు అక్కడ హింట్ కూడా ఇస్తా, ఏంటి మనం ఇక్కడ లోకల్ స్టోరేజ్ వాడుకోవచ్చు. ఓకే, సో ఈ యాడ్ టు కార్ట్ కొట్టగానే ఈ ఐడిని ఆ లోకల్ స్టోరేజ్లో సేవ్ చేయండి. మై కార్ట్లోకి వెళ్ళగానే ఈ మై కార్ట్ పేజ్లో లోకల్ స్టోరేజ్లో ఏమేమైతే ఐడీస్ ఉన్నాయో ఆ ఐడీస్ అన్నిటితో ఇందాక మనం పిలిచాం కదా ప్రోడక్ట్కి, సో మళ్ళీ ఆ ఏపీఐ లింక్ని పిలిస్తే మీకు ఆ లింక్స్ అన్నీ వస్తాయి, డీటెయిల్స్ అన్నీ. మీరు ఇందాక మనం యాడ్ చేసాం కదా ఇక్కడ డిఫాల్ట్గా ఏది కార్ట్ పేజ్లో, మీరు ఇక్కడ జస్ట్ ఆ అరేంజ్ తీసుకొచ్చి దీని లోపలికి పుష్ చేయాలి అంతే. సో అది చేస్తే కానీ మీకు సూపర్గా వచ్చేస్తుంది. ఓకే, సో మీకు అక్కడ కోర్ ఫండమెంటల్ అంతా మీకు అక్కడ ఉంటుంది, రియాక్ట్ అర్థమైందా లేదా ఏంటి అన్నది. కాబట్టి చేయండి, నేను కోడ్ అది సెండ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసిన కోడ్ అంతా నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను మీరు చూసే టైంకి. కాబట్టి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ మనం వచ్చే వీక్ కలుద్దాం.